మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. ఈరోజు మరలా మనం ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రతి ఉదయకాలం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు ఒక మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దావీదు భక్తుని ద్వారా ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడే నాకు సహాయకుడు. ఈ సందర్భము మనం ఆలోచన చేసినప్పుడు, సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు సౌలు యొక్క సైన్యము దావీదును చంపాలని ఆలోచన కలిగి, దావీదును చంపాలనేటువంటి ఉద్దేశాన్ని కలిగి సౌలును తరుముతూ ఉన్నప్పుడు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, స్తుతి కీర్తన, ఈ లోకములో నన్ను ఆదరించగలిగిన వారు, నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరూ లేరు. వాస్తవానికి వానికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ ఉన్నప్పటికీ కూడా దావీదు యొక్క ముఖ్య ప్రార్థన, ముఖ్య ఉద్దేశం, ముఖ్య ఆలోచన ఏంటంటే, నాకు నా అన్నల సహాయం కాదు, నాకు నా తండ్రి సహాయం కాదు, నా బంధువులు, నా స్నేహితులు సహాయం కాదు, నాకు దేవుడే సహాయకుడు. నేను ఉన్నటువంటి ఈ కష్ట పరిస్థితుల్లో, నేను ఉన్నటువంటి ఈ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో, ఈ ప్రాణాపాయ పరిస్థితుల్లో నన్ను ఆదరించువాడు ప్రభువే. చూసారా ఎంత గొప్ప తీర్మానం అండి. దావీదుకు ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, గొప్ప తీర్మానం ఏంటనంటే, ప్రభువే నాకు సహాయకుడు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా సహాయము ఎవరు అంటే ప్రభువే. ప్రభు వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఈ లోకంలో ఎవరి వల్ల నాకు సహాయం లేదు. నన్ను ఆదరించగలిగిన వారు, నన్ను రక్షించగలిగిన వాడు ప్రభువే అని తీర్మానం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి నేను కూడా ఒక ఆలోచన కలిగి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరు మీకు సహాయకుడు? మీరు ఎవరిని సహాయకుడిగా చేసుకుంటున్నారు? ఒకవేళ మీరున్న ఆపద సమయంలో, మీకున్నటువంటి ఇబ్బందుల్లో, మీకున్నటువంటి శ్రమలలో, మీకున్నటువంటి కష్టముల్లో, వేదనల్లో, మీరు వేసారిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీకు సహాయకుడు ఎవరని మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు? దేవుడే మనకు సహాయకుడు. మీకైనా, నాకైనా, మనకెవరికైనా సరే దేవుడే మనకు సహాయకుడు. ఈ లోకంలో మనుషుల యొక్క సహాయము, లేక మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఉద్దేశము ఏంటో తెలుసా? మనం ఇంకా నష్టపోతున్నామంటే, మనం ఇంకా శాంతి సమాధానం లేకుండా కృంగిపోతున్నామనంటే, ఇంకా మనల్ని కృంగ తీయాలనేటువంటి ఉద్దేశంలో మనుషులు ఉంటారు. కానీ దేవుడు ఏంటో తెలుసా? నువ్వు కృంగిపోతున్నప్పుడు, నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు వేదన పడుతున్నప్పుడు, నీకు ఏ ఆదరణ లేకుండా నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయన తన కుడి చేతిని మనకందించి ఆయన లేపగలిగినటువంటి సహాయకుడు. ఆయన మనకు సహాయకుడండి. ఆయన మనకు సహాయకుడు. నా జీవితంలో కూడా వేదనకరమైన పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, మంచం మీద నేను శ్రమను అనుభవిస్తున్నప్పుడు, రోగముతో బాధపడుతున్నప్పుడు, వేదన కలిగి ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయకుడిగా నిలిచాడు. ఎవరి ద్వారా నాకు సహాయం రావాలో, ఎవరి ద్వారా నేను మరలా లేచి ఆయన సన్నిధిని కూర్చోగలగనో, ఇట్టి రీతిగా మరలా మీ ముందు నేను నిలబడగలనో, అది ఎవరి ద్వారా అయితే జరుగుతుందో దేవుడు అట్టి వారిని నా కొరకు నియమించి నాకు మరలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగజేసి, ఇదిగో ఈరోజు ఈ నూతన మందిరములో ఈ విధంగా మీతో ఉదయకాల సమయంలో వాక్యాన్ని పంచుకునే కృపను అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడండి. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ,
నీవు కూడా వేదనకరమైన పరిస్థితిలో ఉంటే, నీవు కూడా అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉంటే నీవు చేయవలసిందేంటో తెలుసా? ఆయన దగ్గరికి వచ్చి మోకరించి, అయ్యా నీవే నాకు సహాయకుడు, నీవు తప్ప నాకెవరూ సహాయం లేరు నాయన, నీవే నాకు సహాయం చేయగలవు. నేనున్న ఈ వేదనకరమైన పరిస్థితుల్లో, నేను ఉన్నటువంటి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవే నన్ను ఆదరించగలవు తండ్రి అని ఆయన చెంతకొచ్చి మనము కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న శోధన ఎవరికి తెలియదు కదూ, నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి శోధన ఎవరికి తెలియదు కదా, ఆయనకి చెప్పు. ప్రభువా, ఈ మనుషులకు చెప్తే ఇంకా నన్ను వేధిస్తారు, ఇంకా నన్ను చిన్నచూపు చూస్తారు, కానీ అందుకే నీ దగ్గరికి వచ్చి, పరమ తండ్రి అయినటువంటి నీ దగ్గరికి, పరమ వైద్యుడు అయినటువంటి నీ దగ్గరికి, నా ప్రాణాన్ని రక్షించగలిగి ఆదరించగలిగినటువంటి నా సహాయకుడు అయిన నీ దగ్గరికి వచ్చి నేను ఈ మాట చెప్తున్నాను తండ్రి, నాకు సహాయం చేయండి నాయనని దావీదు చేసినట్లుగా నీవు కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీవే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నుండి లేవనెత్తుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే, వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటే, అప్పుల సమస్యల్లో ఉంటే, దేవా ఇదిగో తండ్రి, ఆత్మరక్షణ లేకుండా వారి కుటుంబం చెడిపోతూ ఉంటే, పడిపోతూ ఉంటే, మీరే సహాయకుడిగా ఉండి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి. మీరే ఆదరించి బలపరచుమని నీ చిత్తానికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుని ఈ కుటుంబాన్ని దీవించమని కోరుతున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం మరి మీ కొరకై చెప్పబడుతూ ఉంది. మీరు వినండి, మీతో పాటుగా మీకు తెలిసిన వారికి ఈ వాక్యాన్ని తెలియచేయండి. మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.